ఇక్కడ ఈ సిట్రస్ ఫ్రూట్స్ చాలా వచ్చాయి. అయితే అక్కడ ఇగోండి ఇక్కడ ఈ ఫ్రూట్స్ ఇప్పుడు మనం తెంపియాలండి. ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ ఒక ఫ్రూట్ పండింది, కానీ ఈ మొక్క ఏమవుతుందంటే బాగా ఎండిపోయి అంటే బలం చాలడం లేదండి. అందువలన ఇగోండి ఇంత మంచిగా అబ్బా ఫ్రూట్స్ అయితే రావట్లేదండి. అమ్మో ఇగోండి అయ్యి బాగా రావట్లేదు. అయితే ఇప్పుడు నేను ఫ్రూట్స్ తెంపేసి మరో వీడియోని షేర్ చేస్తానండి. కానీ చూసారు కదండి, ఈ ప్లాంట్ చనిపోవడానికి ఆల్రెడీ మంచిగానే ఉన్నారండి. చనిపోవడానికి చనిపోయడానికి మంచిగా ఉన్నారంటే మరి ఇంకా అంతేనండి. ఇక్కడ మరి ఇంత ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఈ సిట్రస్ ఫ్రూట్స్ మనం ఇంకా తెంపేయాలండి. తెంపేసి ఇవి ఇలానే ఉంటాయి ప్రజెంటు. మనం రైనీ సీజన్ వచ్చినాక ఇవి తీసేద్దామండి. ఎందుకంటే ఇవి హెవీగా ఉన్నాయి ఈ ప్లాంట్స్, అందువల్ల మనం ఇప్పుడు తీయకూడదు. చిన్న చిన్న ప్లాంట్స్ వేరే కుండీలో 2-3 కుండీలో మనకి ఈ పాలకూర, చుక్కకూర ఈ కుండీలోనే ఉంది, మరే కుండీలో లేదు. కానీ మనకు సీడ్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్లో మనం వేసుకుంటాము. అండ్ ఇది గ్రీన్ బచ్చలి, చిన్న లీవ్స్ పెద్ద లీవ్స్ తెలియట్లేదు. సరే అండి, ఇంకా చాలా ఉంది గ్రీన్ బచ్చలి చూపిస్తానండి. అయితే ఇప్పుడు మనం ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా తెంపేయాలండి. తెంపేసి అప్పుడు మనం ఇంకా ఈ ప్లాంట్కి వాటరింగ్, ఈ స్టెమ్స్ని కట్ చేసేసి ఈ ప్లాంట్కి మనం వాటరింగ్ చేయాలండి. అప్పుడు అబ్బా అమ్మ బాబే అస్సలు రావట్లేదండి. అంటే ప్లాంట్ చనిపోలేదండి, కానీ చనిపోవడానికైతే రెడీ అవుతున్నారండి ఈవిడ మంచిగానే. కానీ మనం కదండి బాధపడతాం. అబ్బో బాబురే.